అందరికీ నమస్కారం. ఈరోజు మనం గోచర గ్రహస్థితి బాగాలేనప్పుడు అనేక సమస్యలతో సతమతమవుతుంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటిగా రావి చెట్టు ప్రదక్షిణ. గోచార గ్రహస్థితి బాగలేనప్పుడు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లలో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేస్తే చాలా వరకు కష్టాల నుండి గట్టెక్కుతారు. అలాగే రెండవది గోమాత సేవ. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత. వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. అలాగే మూడవది విఘ్నేశ్వరుని నామం స్మరించండి. ఇంటి నుండి శుభకార్యాలకు వెళ్తుంటే మీరు ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. మీరు చేయవలసిందల్లా ఇంటి నుంచి బయలుదేరే ముందు శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించండి. వ్యతిరేక దిశలో 4 అడుగులు వెనక్కు వేసి ఆ పైన గణపతి దగ్గర ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కను నోట్లో వేసుకొని మీ పని కోసం వెళ్ళండి. ఈ పరిహారం పాటించడం ద్వారా మీరు వెళ్ళిన చోట విజయం, శ్రేయస్సు పెరుగుతుంది. ఆదివారం ఈ పని చేయండి. ఏ పని చేపట్టినా విజయం సాధించలేనట్లయితే ప్రతి ఆదివారం నాడు 2 చేతులు పైకి ఎత్తి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఆదివారం రోజు మధుమాంసాహారం తీసుకోవద్దు. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. విజయాన్ని రుచి చూసే అవకాశం ఉంటుంది. జీవితంలో కష్టాలు తొలగి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. నలుపు దారంతో పరిహారం. నలుపు దారాన్ని కొనుగోలు చేయండి. మీ వయసుకు సమానమైన ముడులను దానిపై కట్టండి. అనంతరం అరటి, తులసి ఆకుల రసాన్ని ప్రతి ముడిపై వేయండి. ఆ తర్వాత పసుపు, సింధూరాన్ని దారానికి రాయండి. అనంతరం ఆ దారాన్ని కుడి చేతికి కిందగా ఉండేటట్లు ధరించండి. ఈ విధంగా ఆ దారాన్ని 21 రోజుల పాటు ధరించాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉన్న నిరాశ తొలగి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగపడుతుంది. ఈ పరిహారాలు మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.